హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి చెట్టుకి కాసిన చిన్న టమాటాలు చాలా పుల్ల పుల్లగా ఉంటాయి. వీటిని మా చిన్నప్పుడు రాంబులకాయలు అనేటోళ్ళు. చూడండి చాలా బాగున్నాయి. వీటితోటి మనం ఎండుమిరపకాయలు వేసుకుని పచ్చడి చేసుకుందాము. రోటి పచ్చడి. రుంగ కడుక్కుని తొడిమలు తీసుకున్న టమాటాలు, రాములకాయలు ఇవి తింటే కూడా చాలా బాగుంటాయి. చిక్క తినవచ్చు, బాగుంటాయి, పుల్ల పుల్లగా ఉంటాయి. ఏం పుల్లగా ఉన్నాయి, బాగుంటుంది. ఇది పచ్చడి చేస్తారు. టమాటాలు ఎండుమిర్చి వేసి నేను పచ్చడి చేస్తాను. ఉప్మాలోకి చాలా బాగుంటుంది. ఈరోజు ఉప్మా చేసుకున్నాను. ఈ విధంగా వేపుకుని మిక్సీ జార్లో తీసుకోవాలి. కాకపోతే వేడివేడిగా తీసుకోకూడదు. నేను చల్లారినాకే తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు టమాటా వేయాలి. ఈ చిన్న టమాటాలతో పచ్చడి చాలా చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయినాయి. కొంచెం చింతపండు వేసుకోవాలి. కొత్తిమీర వేయటం వలన పిల్లలకి మంచిది. కొత్తిమీర తింటే ప్రతి ఒక్కరికి మంచిది. కొత్తిమీర చట్నీ చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకుంది. ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లిపాయ వేసుకుని మనం మిక్సీ పట్టుకొద్దామండి. టమాటా మెత్తగా ఉడికిపోయింది. ఒక్కసారి ఇట్లా భద్రమని మిక్సీ ఉడికిపోయింది. మనం ఎండుమిర్చి పట్టుకున్నాం కదా, ఒకసారి మిక్సీ పట్టుకొచ్చేస్తే అయిపోయింది. రాములకాయ పచ్చడి. టమాటాల్లో ఇది ఒక చిన్న వెరైటీ సైజు. చిన్న టమాటాలు తీసుకుంటే అవి గుండ్రంగా ఉంటాయి, తూపలుగా ఉంటాయి కనుక అవి టేస్ట్ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఉప్మాలో రాములకాయ పచ్చడి బాగా కారంగా మంచిగా తింటే మంచిగా బాగుంటుంది. రుచిగా ఉంది. ఇగో పచ్చడి ఉప్పు చూద్దురా, టేస్ట్ చూద్దురా. రాములకాయల పచ్చడి ఉప్పు చూడమ్మా. ఉప్పు చూడు ఎట్లా ఉందో చూసి చెప్పు. బాగుందా? చిటు అంత బాగుందా నీకు ఈ పచ్చడి? నీ ఫ్రెండ్స్కి పెడతావా? జానకి మేడానికి పెడతావా? జానకి మేడానికి పెడతావా? నీ ఫ్రెండ్స్